ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా నాన్న? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ బిడ్డలారా, ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ కూడా దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అందరికీ ఉంటుంది కదండి. మీకు కూడా ఉందమ్మా? ఉండాలి, ఉండాలి, మంచిది. ఎన్ని రకాలుగా దీవించబడాలి? ఒక దీవెన, 2 దీవెనలు చాలా, ఒక చోట 2 చోట్ల చాలా, ఒక విషయం 2 విషయాలు చాలా. మరి ఎన్ని విషయాలు ఏమో? మీరు ఎన్ని విషయాల్లో దీవించబడాలనుకుంటున్నారు? అన్ని విషయాలా? కొన్ని విషయాలేనా? అన్ని విషయాల్లో దీవించబడాలనుకుంటున్నారు. అయితే అన్ని విషయాల్లో దీవించబడాలి అంటే ప్రభు వారు ఒక ఫార్ములా చెప్పారు. లెక్కల్లో, మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక సమ్ని, ఒక ప్రాబ్లమ్ని, ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే దానికి ఏం కావాలండి? సూత్రం కావాలి, ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా ప్రకారం వాడితేనే, ఆ ఫార్ములా ప్రకారం చేసుకుంటూ ఎక్కడ క్యాలిక్యులేషన్లో ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా ఉంటేనే మనకి ఫైనల్గా సొల్యూషన్ వస్తుంది. ఆ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అవునా కదా? అలాగే దీవెనలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలని అందరూ ఆశపడుతున్నారు. మంచిదే, నేను అంటున్నాను. ఇప్పుడు ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలండి. ఎన్ని రకాలుగా పొందాలి? అన్ని రకాలుగా మేము దీవించబడాలండి అని అందరూ కోరుకున్నారు. మంచిదే, ఇది కూడా మంచిదే. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఏం చేస్తే నాకు అన్ని రకాల దీవెనలు వస్తాయని ఆయా రకాల ఆలోచనలు, ఆయా రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఇటు పరిగెడితే వస్తాయేమో, అటు పరిగెడితే వస్తాయేమో, అది చేస్తే వస్తాయేమో, ఇది చేస్తే వస్తాయేమో అని ఒక్కొక్కరు అయితే రోజుకి 2-3 డ్యూటీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునా కాదండి? ఇచ్చిన డ్యూటీ కాకుండా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు. ఒక చోట ఒక డ్యూటీ చేస్తారు, ఇంకో చోట ఇంకో డ్యూటీ చేస్తారు. కారణం ఏంటి? కుటుంబాన్ని ఎలాగోలాగా దీవించుకునేలాగా, ఆశీర్వించుకునేలాగా, అభివృద్ధి చెందేలాగా, ఆర్థికంగా లేవనెత్తుకునేలాగా ప్రయాసపడుతూ ఉంటారు. పొద్దున్నే ఒక పని చేస్తారు, సాయంత్రం ఒక పని చేస్తారు, రాత్రి ఇంకో పని చేస్తారు. లేరా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం అవుతుంది. నరుని కష్టము చేత ఏది ఎక్కువ కాదు. నువ్వు ప్రయాసపడిపోయి, నువ్వు కష్టపడిపోయి అటు పరిగెత్తి ఇటు పరిగెడితే నీకేమి ఎక్కువ కాదు. కానీ ఎవరు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఉంటుంది, ఐశ్వర్యంగా మారుద్ది? దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఐశ్వర్యం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి తేడా తెలుసా మీకు? ధనవంతుడు అంటే ఏంటి, ఐశ్వర్యవంతుడు అంటే ఏంటి తేడా తెలుసా? సరే, నేను చెప్తా చూడండి. ధనవంతుడు అంటే వాడికి కొంత ధనం మాత్రమే ఉంది, కొంచెం డబ్బు ఉన్నవాడే, కానీ అది విస్తారంగా ఏమీ లేదు. కొంతకాలం కూర్చుని తింటే అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? వాళ్ళని ఏమంటారు? ధనవంతులు అంటారు. ఐశ్వర్యవంతుడు అంటే వాడు ఎంతకాలం తిన్నా తరగదు, దాన్ని ఐశ్వర్యవంతుడు అంటారు. మీకు అర్థమవుతుందా? ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి తేడా అర్థమైందా? వీడి దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర డబ్బు ఉంది. వీడి దగ్గర మీద కొంచెం ఎక్కువ ఉందండి కాదు, కూర్చొని తిన్నా కూడా తరగంత డబ్బు ఉంది, అందుకే వాడిని ఐశ్వర్యవంతుడు అన్నారు, వీడి ధనవంతుడు అన్నారు. అర్థమవుతుందా బిడ్డారా? ఇప్పుడు మీరు అలాగే మన కష్టార్జితం ఐశ్వర్యవంతంగా మారాలి అంటే, ఎప్పటికీ తరగని నిధిగా ఉండాలి అంటే, తరగని సంపదగా ఉండాలంటే మనల్ని ఎవరు దీవించాలి? యేసయ్య దీవించాలి. ఇప్పుడు యేసయ్య దీవించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు కూడా బైబిల్లోనే చెప్పాడు. ఆయన చెప్పింది చేస్తే చాలు, ఇంకేం అవసరంలా. చాలామంది వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఇదిగో ఈ విధంగా చేస్తే నీకు ఈ విధంగా పని దొరుకుతుంది, ఈ విధంగా లాభం వస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి, ఇంత సమయం చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఇంత కష్టపడితే ఇంత డబ్బులు వస్తాయి.
పగలు ఇన్ని గంటలు చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, అక్కడికి వెళ్తే ఏమొస్తాయి, తక్కువ వస్తాయి అని చెబితే వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని అటు ఇటు పరిగెట్టే జనాలు లేకపోలేదు. వాళ్ళ కష్టాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి. మనం వాళ్ళని తప్పుపట్టే విధం కాదు, నేను చెప్పేది తప్పుపట్టే విధం కాదు. అంటే మనుషులు ఏం చెబుతున్నారు దాన్ని ఖచ్చితంగా విని దాని ప్రకారం జీవించడానికి, దాని ప్రకారం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా కాదండి? ఇంకొంతమంది వేటిని వినడానికి ఆశపడుతూ ఉంటారంటే ఆ పక్కనమ్మ, ఈ పక్కనమ్మ, ఎదురింటమ్మ, వెనకమ్మ వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి లేనిపోని కల్పిత మాటలు చెబితే, ఒకటికి రెండు కలిపి చెబుతున్న మాటలు చెబితే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా చెబుతూ ఉంటే, వాళ్ళకి ఎలా జరిగిందంట, వీళ్ళకి ఎలా జరిగిందంట అని చెబుతూ ఉంటే రెండు చెవులు చాటలు చేసుకుని వింటారు. వింటారండి? ఎలా వింటారు? అశ్రద్ధగా వింటారా? ఎంత శ్రద్ధగా వింటారో, ఒక్క ముక్క కూడా మిస్ అవ్వకూడదు. ఒకళ్ళు మిస్ అయినా అవునా నాకు అర్థం కాల, మళ్ళీ చెప్పక్క, నాకు అర్థం కాలా, మళ్ళీ చెప్పక్క అంటారు. అంటే ఎంత శ్రద్ధ దేని మీద నిలుపుతున్నారు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడానికి నిలుపుతున్నారు. అవునా కాదండి? ఇప్పుడు వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారంట. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే అనుకూలమైనటువంటి బోధను బోధించే బోధకుల్ని వారు సమకూర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి బోధ. వాళ్ళకి కొంచెం కష్టంగా, ఇబ్బందిగా, ఎబ్బెట్టుగా, లేకపోతే ఇదిగో నువ్వు పని నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని చెప్పామనుకోండి, కోపం వచ్చేస్తుంది. వాక్యంలో ఈ విధంగా ఉంది, నువ్వు ఈ విధంగా నడుస్తున్నావు, అలా నడవకూడదు అని చెప్పామనుకోండి, బాధ వేసేస్తుంది. అలా చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఎలా బతికినా పర్వాలా, దేవునికి ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాడు. నువ్వేం చేసినా పర్వాలా, దేవుణ్ణి క్షమించమని అడిగితే క్షమించేస్తాడు. నువ్వు దీవించు ప్రభు అని అడిగితే చాలు, ఏం పర్వాలా దీవించేస్తాడు. ఇప్పుడు ఇది బాగుందా? వాక్యానికి విరుద్ధంగా మీరు ఆచారాలు చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా మీ విధంగా ప్రవర్తిస్తున్నారు, తప్పు, దేవుని కోపం వస్తుంది, దేవుని శిక్ష వస్తుంది, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఇప్పుడు రెండిట్లో ఏది బాగుందండి? ఈ రెండిట్లో ఏది బాగుంది? మీకు బాగుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మంచిది. చాలా మందికి ఏం బాగుందో తెలుసా? ఇందాక చెప్పానా, మీరేం చేసినా పర్లా, క్షమించమని అడిగితే క్షమించేస్తాడు అనేదే బాగుంది. ఇలాంటి వాటికి శ్రద్ధగా వాక్యం మానేసి కథలు చెప్పామనుకోండి, శ్రద్ధగా వింటారు. వాక్యం మానేసి వాక్యం చెప్పాల్సిన దైవజనులు ఈరోజు నా వీడియోలో ఏం పెడుతున్నారండి? అదిగో ఆ పాస్టర్ లాగా, ఈ పాస్టర్ లాగా. ఏమండి, వాక్యం చెబుతూ సందర్భం వచ్చినప్పుడు పలానా దైవజనులు ఇలా ఉన్నారు, పేరు చెప్పకూడదు కానీ పలానా వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాడు బోధించే బోధ అబద్ధ బోధ, లేకపోతే వాడు బోధించేది సరైన కాదు, వాడు నడిపించే విధానం సరైన క్రమం కాదు, వాక్యానుసారమైన క్రమం కాదు అని చెప్పి తన దగ్గరకు వస్తున్నటువంటి సంఘాన్ని అప్రమత్తం చేయడం తప్పు కాదు. ఇది వాక్యం చెబుతూ వాక్యంలో సందర్భం వచ్చినప్పుడు ఈ విధంగా ప్రజలకు తెలియపరిచి తన యొద్దకు వస్తున్నటువంటి విశ్వాసులను ఏమండి అప్రమత్తం చేయడానికి, తెలియపరచడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధలు ఉన్నాయి, వాక్యం సెలవిస్తూ ఉంది, అంత్య దినముల్లో అబద్ధ బోధకులు ప్రబలతారని సెలవిస్తూ ఉంది. ఏ బోధకు పడితే ఆ బోధకు మీరు చెవి ఒగ్గకూడదు అని చెబితే పర్వాలా. అసలు వాళ్ళని తిట్టడానికి వీళ్ళని తిట్టడానికి వీడియోనే చేస్తున్నారు. అవునా కదండి? వాళ్ళకి వ్యూస్ ఎలా వస్తాయి? వేలల్లో లక్షల్లో వస్తాయి. 1-2 రోజుల్లో 1,00,000 దాటిపోతుంది వ్యూస్. ఎందుకని? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారు కదా. యేసయ్య గురించి చెప్తే మాత్రం ఎవరు వినరండి. యేసయ్య వాక్యం చెప్తే ఎవరు వినరు. అదిగో వాళ్ళలాగా వీళ్ళలాగా అని వీటి కోసమే వీడియో చేస్తున్నవారు లేరా? ఇప్పుడు అలాంటి వాళ్ళకి వ్యూస్ లక్షల్లో వెళ్ళిపోతుందండి. దాని అర్థం ఏంటి? ప్రజలకి ఏం కావాలి? వాళ్ళ గురించి ఏం జరిగింది, వీళ్ళ గురించి ఏం జరిగింది, వాళ్ళని ఎవడేమంటున్నాడు, వీళ్ళని ఎవరేమంటున్నారు, అవన్నీ తెలుసుకోవడమే మనకి ఇష్టం. అసలు వాక్యంలో ఏముంది, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ బెరయ సంఘం అపోస్తులైన పౌలు గారే, సాక్షాత్తు పౌలు గారే, సంఘానికి పునాది వేసిన పౌలు గారే, కొత్త నిబంధనలో ఇన్ని పుస్తకాలు, ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి పౌలు గారే వాక్యాన్ని బోధిస్తే వీళ్ళు బోధిస్తున్న వాక్యం లేఖనానుసారమా కాదా, బైబిల్లో ఉన్నదా కాదా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా కాదా, వేరేగా ప్రకటిస్తున్నారా అని బైబిల్ చదివి దాన్ని తరచి వీళ్ళు బైబిల్లో ఉన్నదే చెప్పారు, బైబిల్లో ఉన్నలాగానే చెప్పారు అని వాళ్ళు నిర్ధారించారు. మరి ఈ రోజున జనాలు ఎలా తయారైపోయారు? మనకు కావాల్సింది అది కాదు, బైబిల్లో ఏముంది వాళ్ళు ఏం చెప్తారు అది కాదు. కాసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యామా లేదా, కాసేపు ఆడి గురించి వీడి గురించి తెలుసుకున్నామా లేదా, మళ్ళీ పక్కన దగ్గరికి వెళ్ళి అలా ఇలా వాగామా లేదా, వీటి మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు.
అవునా కదండి? మన మీద మనం దేని మీద శ్రద్ధను చూపించాలి? ఏ విషయాలు వినడం మీద? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ విషయాలు వినాలి? లోక సంబంధమైన విషయాలా? పక్కింటోళ్ళ విషయాలా? ఎదురింటోళ్ళ విషయాలా? మన బజార్లో వాళ్ళ విషయాలా? మన ప్రాంతంలో వాళ్ళ విషయాలా? లేకపోతే అక్కడెక్కడో ఉన్న వాళ్ళ విషయాలా? ఎవరి విషయాలు వింటేనే విశ్వాసం పెరుగుతుంది? యేసును గూర్చిన వార్త, క్రీస్తును గూర్చిన విషయం అక్కడే చెప్పాడు. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. ఆ విషయం క్రీస్తుని గూర్చినవి ఉండాలి. కానీ మనం కల్పనా కథలు, కలిపి చెరిపే బోధలు, అబద్ధ బోధల వైపు చెవియొగ్గే కాలం వచ్చేసింది. అంత్య దినాల్లో ఆ విధంగా ఉంటారు అని లేఖనాలు సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చిన ప్రకారం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇదంతా తెలియాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. చెప్పేటప్పుడు ఎవరు ఖచ్చితంగా చెప్తున్నారు, ఎవరు కల్పించి చెప్తున్నారు, ఎవరు ఉన్నది చెప్తున్నారు, ఎవరు లేనిది తీసుకొచ్చి చెప్తున్నారు అనేది ఎప్పుడు తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. మహా గొప్ప గొప్ప దైవజనులు కూడా ఈ మధ్యకాలంలో కలిపి చెరిపి చెప్పేస్తున్నారు. అది తెలియాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, శ్రద్ధగా చదవాలి. చదవడం అంటే మళ్ళీ ఏదో మామూలుగా బైబిల్ పూర్తి చేయడం కాదు. బైబిల్ పూర్తి చేయడం నువ్వు నేను ఎవరైనా పూర్తి చేస్తారు. దానిలో ఉన్న విషయాన్ని ఎంతవరకు గ్రహిస్తున్నావు అనేది ఉండాలిగా. మనం చదివింది మనకి అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. విషయం అర్థం కాకుండా పుస్తకం చదివి వెళ్ళిపోయి అనుకోండి. పుస్తకం వేరు, పరిశుద్ధ గ్రంథం వేరు కదా. నువ్వేమన్నా పాఠ్య పుస్తకం చదువుతున్నావా, లేకపోతే వారపత్రిక, మాసపత్రిక అవి చదువుతున్నావా? ఏం చదువుతున్నాం మనం? అవునా కదండి? పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం. మనం చదివే విషయం మనకి అర్థం అవ్వాలి. నువ్వు రోజుకి 3 అధ్యాయాలు చదువు, 10 అధ్యాయాలు చదువు, 20 చదువు, 30 చదువు, నాకు అనవసరం. ఆ చదివిందంతట్లో కనీసం నీకు అర్థం అవుతుందా లేదా? ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయావా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాం. అప్పుడే మనకి ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు వాక్యానుసారం చెప్తున్నారు, ఎవరు వాక్యానుసారం చెప్పలేదు అనే విషయం తెలుస్తుంది. ఇంకోటి, వాక్యం చెప్పేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. చాలామంది వాక్యం చెప్తుంటే ఏమండి, చాలామంది సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా అండి? రాగానే పైన చూస్తారు. దేనికి చెప్పాలి? టైం కోసం కాదా? పైన నెత్తి మీద టైం ఎక్కడ ఉంటుంది, ఎదురుగా ఉంటుంది, పక్కన పాడుకుంటుంది. ఇలా చూపించానా? అది ఫ్యాన్ కావాలి. రెండోది ఏం కావాలి? గోడ కావాలి. ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ కిందగా గోడ కావాలి. ఎందుకు? అందుకు. అవునా కాదండి? చాలా సంఘాలు ఇంత రాగానే ఫ్యాన్ చూసుకుంటారు. ఎక్కడుందా? అరే మనం ఇంకా ఎవరు రాలేదు, మనం ముందు కూర్చోవాలి, ముందు నుంచి ఫిలప్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. మనల్ని వెనకాల నుంచి వాళ్ళందరూ మన వెనకాల వచ్చిన వాళ్ళు మనం దాటి వెళ్ళిపోయి ముందు కూర్చోవడం పద్ధతిగా ఉండదు, తప్పుగా ఉంటుంది. ముందు వాళ్ళందరికీ కూర్చున్న వాళ్ళందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది, మనకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అయ్యేమొద్దు, ఫ్యాన్ ఎక్కడుంది? అక్కడ ఉంది ఫ్యాన్. ఒకవేళ ఆ ఫ్యాన్ ఎవరు రాలేదు కదా అని చెప్పి ఫాస్ట్గా రేగిపోతే మనమే వేసుకుని ఆ ఫ్యాన్ కింద కూర్చుని పోతాం. ముందుకు వచ్చి కూర్చోవచ్చుగా. అలాంటి పొరపాట్లు చేయకూడదు, అలాంటి తప్పులు చేయకూడదండి. అమ్మో, దేవుని సంఘంలో అలాంటి తప్పులు చేయటమే. ఎక్కడ ఫ్యాన్ ఉందో అక్కడ, ఎక్కడ ఫ్రీగా ఉందో అక్కడ, ఎక్కడ గోడ అనుకూలంగా ఉందో అక్కడ కూర్చుని ఏం చేయాలి? ఐదుకని ఒక సహోదరుడు ఉన్నాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే కిటికీలో కూర్చున్నాడు మనోడు. ఎక్కడ కూర్చున్నాడండి? సరే, జనాలు కిక్కిరిసిపోయారు, కిటికీలో కూర్చున్నాడు. అప్పుడు కిటికీలో ఇలాగ గ్రిల్స్ లేవు కదా, కిటికీ అంటే ఓపెన్గా ఉంది పాపం. అది ఆ కిటికీ గోడపై కూర్చుని పోయాడు. మనోడు ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు. పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నారు, ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు. తూలి కింద పడ్డాడు, మేడ మీద నుంచి కింద పడ్డాడు. అందరూ హల్లెలూయా అనుకున్నారు. పౌలు గారు వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తే బతికెళ్ళండి చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆ యవ్వనస్తుడు ఇప్పుడు కూడా వచ్చాడా? వాక్యం వింటాకి వచ్చాడా? వాక్యం విందామనే వచ్చాడు, కానీ ప్లేస్ ఎక్కడ ఎత్తుకున్నాడు? అది ఫ్యాన్ కోసం కాదు, కిటికీ మీద కూర్చుంటే బాగుంటుంది అనుకున్నాడు. కిటికీ మీద కూర్చున్నాడు. చల్లగా అది కొడుతున్నట్టుంది బయట నుంచి. లోపలైతే జనం ఉన్నారు కాబట్టి వచ్చేది, నిద్ర వచ్చేది కాదు. అది చల్లగా తగ్గుతున్నట్టుంది బయటికి. నిద్రలోకి వెళ్ళాడు, పడిపోయాడు. కొంతమందికి అది కావాలి. శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అన్నాం అనుకోండి, వాక్యం వింటాను అయ్యారు, మంచిది. వాక్యం వింటున్నారా? వినాలి.
ఇప్పుడు మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలండి? ఆయన మాట చదివిన వాక్యంలో ఏముందండి? మూల వాక్యంలో మొదటి నుంచి నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరించాలంటే ముందుగా ఆజ్ఞలు ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి. వింటే అన్ని ఆజ్ఞలు జ్ఞాపకం ఉంటాయా? ఉండవు. ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి? శ్రద్ధగా వింటే జ్ఞాపకం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఒకటి ఒకటి ఇంటర్లింక్. వెనక నుంచి ఒకసారి వచ్చిందనుకో మీరు ఈజీగా అర్థమైపోద్ది. దేవుడు అన్ని రకాలుగా దీవిస్తానన్నాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు. ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలంటే ముందు మనకు ఆయన ఆజ్ఞలు ఏంటో తెలియాలి. ఒకటి రెండు కాదు, అన్నీ తెలియాలి. అన్నీ తెలియాలంటే మనం ఏం చేయాలి? ఎలా పడితే అలా వింటే మనకి తెలియదు, మనకు అర్థం కాదు. శ్రద్ధగా వాటిని వింటే ఖచ్చితంగా మనం అన్ని ఆజ్ఞలు తెలుసుకుంటాం. అప్పుడు వాటి ప్రకారం జీవించాలి. అప్పుడు దీవెనలన్నీ వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మనం దీవించబడాలి అంటే తాళ చేయి ఎక్కడుందండి? కీ ఎక్కడుంది? మన దగ్గరే ఉందా? ఎవరి దగ్గర ఉందా? మన దగ్గరే ఉంది. మన చెవులకి ఏం చేయాలి? శ్రద్ధగా వినడం అలవాటు చేయాలి. మన చెవులకి ఏం చేయాలండి? శ్రద్ధగా వినడం అలవాటు చేయాలి. ఏ మాటలు? మళ్ళీ చెప్తున్నా, ఏ మాటలు? అది పాస్టర్ గారు నేను చాలా శ్రద్ధగా వింటానండి. ఏ మాటలమ్మా? అది పక్కవిడ చాలా అందరి గురించి చెప్తుందండి. ఆ మాటలు చాలా శ్రద్ధగా వింటానండి. విని అవసరమైతే మీకు కూడా చెప్తానండి. అది కాదు, దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పే మాటలు కాదు. ఆ పక్కమ్మ ఎదురింటమ్మ వెనకింటమ్మ చెప్పే మాటలు కాదు వినాల్సింది. శ్రద్ధగా అవి శ్రద్ధగా వినడానికి చెవులు చేతంత పెట్టుకుంటారు. అది కాదు కావాల్సింది. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైనప్పుడు మేము దేవుని పెట్టాలి. అబ్రహాము దేవుని మాటను శ్రద్ధగా విన్నాడా అశ్రద్ధగా విన్నాడా? మీరు చెప్పాలి. అసలు దేవుడు అంటే ఎవరో తెలియని దినాల్లో, అన్యుడిగా ఉన్న దినాల్లో ప్రభువు వారు కనిపించారా? కనిపించరా? కేవలం వినిపించారు. కనిపించారండి? వినిపించారు. స్వరం ద్వారా మాట్లాడారు అంతే. నానా నేను చూపించే దేశానికి నీ స్వదేశాన్ని, నీ బంధువుల్ని, నీ సొంత ఇంటిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరు. అప్పుడు నేను నిన్ను అక్కడ బహుగా విస్తారంగా ఆశీర్వదిస్తా. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తా. నిన్ను ఎవరు దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తా అని చెప్పాడండి. ఇప్పుడు అబ్రహాము గారు దేవుని మాటను విన్నాడు. విని ప్రయాణం ప్రారంభించాడు. శ్రద్ధగా విన్నాడా అశ్రద్ధగా విన్నాడా? ఎలా తెలుస్తుంటే మనకి? ఇప్పుడు బయలుదేరాడు, ప్రయాణం వెళ్తున్నాడు. చుట్టబంధువులు ఉంటారు కదండి. రే ఎక్కడికి వెళ్తున్నారా? బయలుదేరి మూట మూడు సర్దుకున్నాం అంటారు. దేవుని స్వరం వినపడింది, నేను వెళ్తున్నాను. అవునా? ఏం చెప్పాడు? దేవుని స్వరం నీకు ఏం వినపడింది? పలానా వాగ్దాన దేశం ఉందంట, అక్కడికి బయలుదేరమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను విస్తారంగా ఆశీర్వదిస్తారంట. ఎక్కడుంది ఆ దేశం? తెలియదు. అవతల వ్యక్తి ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే ఎక్కడున్న దేశం? తెలియదు. అబ్రహాం గారి సమాధానం ఏంటంటే తెలియదు. ఎప్పటికి వెళ్తావు? తెలియదు. ఎలా వెళ్తావు? తెలియదు. మరి ఎందుకు బయలుదేరావు? ఆయన బయలుదేరమన్నాడు. నీకు అర్థమవుతుందా? ఎంత శ్రద్ధగా విన్నాడంటే ఇక అది ఎంత దూరం, ఎక్కడ ఉంది, ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారు, అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏంటి, మనం బ్రతకగలమా లేదా, అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు, దాని ప్రకారం జీవించాడా? మధ్యలో కొన్ని కష్టాలు వచ్చినాయా? శ్రమలు వచ్చినాయా? వచ్చినా లేదండి? దేవుడు తప్పించాడా? అదే చెప్తున్నా. దేవుని మాట శ్రద్ధగా విని నువ్వు బయలుదేరగానే నీకు అబ్బా అందరూ పూలబాటేసి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ 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 అనే అనరు. కొన్ని అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. అన్నీ వచ్చినా కూడా దేవుడే మనల్ని వాటి నుంచి తప్పించి నడిపించి మనల్ని చేర్చాల్సిన గమ్యానికి, తీసుకువెళ్లాల్సిన తీరానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు? కష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే వెనక్కి తిరిగిపోతారు. ఏదో మేము యేసుప్రభు మార్గంలోకి వస్తే కలిసి వస్తుంది అనుకున్నామండి. మా దగ్గర ఉన్నది కూడా పోతుంది, కలిసి వస్తుంది అనుకుంటే ఉన్నది కూడా పోతుంది. మాకెందుకు లేని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో వస్తే రోగం తగ్గుద్ది, బాధ పోద్ది, అప్పులు పోతాయి, తిప్పలు తప్పుతాయి అనుకున్నా కానీ మాకేమీ పోవట్లేదు.
అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాదు, దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దాని గమ్యం తెలియకపోవచ్చు, ఆ ప్రాంతం తెలియకపోవచ్చు, ఆయన చూపిస్తానన్న దేశం తెలియకపోవచ్చు. పునాదులు కలిగిన ఆ పట్టణానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? అంతే వెళ్ళిపోతాం. వాగ్దాన దేశానికి బయలుదేరాడు అంతే. మధ్యలో దేవుని ఆలోచన కాకుండా భార్య ఆలోచన తీసుకున్నాడు. మధ్యలో ఏ ఆలోచన తీసుకున్నాడండి? భార్య ఆలోచన తీసుకున్నాడా లేదా మీరు చెప్పాలి. తీసుకుని ఆఖరిని పెళ్లి చేసుకున్నాడు. అది పెద్ద మిస్టేకా కదా? చాలా పెద్ద తప్పు. దానికి బాధ, కష్టం అనుభవించాడు లేదా? అనుభవించాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డని పెరుగుతున్నాడు, కొంచెం ప్రేమగా చూసుకుంటున్నాడు, వదిలేయంటే వదిలేయదు కదా. దేవుడేమన్నాడు? అయ్యా మరి సారా వదిలేయమంటుందయ్యా, వాళ్ళిద్దరిని పంపించేయమంటుందయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఆ విషయంలో నన్ను అడిగి చేసావా? సారా చెప్పింది చేసావుగా, ఇప్పుడు కూడా సారా చెప్పింది చేయి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మనం దేవుని మాట కాకుండా ఎవరి మనుషులైనా మాట తీసుకుని మనం ఏదైనా పని చేసినప్పుడు, దానివల్ల మనకి బాధ కానీ కష్టం కానీ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పర్యవసానం ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. చేతులారా నువ్వు చేసుకున్నావు, దేవుని మాట వినకుండా దేవుని చిత్తానికి లేకుండా వ్యతిరేకంగా వెళ్ళిపోయి చేసుకున్నావు కాబట్టి దాని పర్యవసానం నువ్వే అనుభవించాలి. జాగ్రత్త. ఎప్పుడైతే మరలా విడిచిపెట్టేసి దేవుని మాటలోకి వచ్చాడో అప్పుడు దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈసారి ప్రభు ఏమన్నాడు? నువ్వు ఎక్కువగా ప్రేమించే నీ కుమారుని తీసుకొచ్చి బలిచ్చేమన్నాడు. అన్నాడా? నాకు అర్పించే అన్నాడు. ఈసారి ఈ మాట సారాకి చెబితే మళ్ళీ ఇంకే సలహా ఇస్తుందో, దానివల్ల మళ్ళీ నాకెంత నష్టమో అని చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి ఒక మిస్టేక్ చేసిన తర్వాత అది భార్య చెప్పిన మాట విన్నా, భర్త చెప్పిన మాట విన్నా, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నా, నీ స్నేహితులు చెప్పిన మాట విన్నా, ఎవరు చెప్పిన మాట విన్నా, బైబిల్ వాక్యానికి వ్యతిరేకమైనదైతే, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదైతే ఖచ్చితంగా దానికి నష్టమో దాని పర్యవసానం ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరుతావు. ఆ ఒకసారి నువ్వు బుద్ధొచ్చి మరలా క్షమించమని అడిగిన తర్వాత ఆయన క్షమిస్తాడు. మరలా పదే పదే అదే తప్పు రిపీట్ అయితే మాత్రం ఒప్పుకోడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను విశ్వాసంగా నమ్మాడు, విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాడు. దేవుడు వెళ్ళు అంటే వెళ్తున్నాడు, ఆగమంటే ఆగుతున్నాడు. అవునా అండి? అవునా కాదా? మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు అంతటి విశ్వాసంతో దేవుని మాటను విని మాట చొప్పున వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు అబ్రహాము అంటే ట్యాగ్లైన్ ఏంటండి? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు నాకు తండ్రి ఎవరు? అబ్రహాం. మీకు తండ్రి ఎవరు? అవునా కాదా? విశ్వాసులకు తండ్రి ఎవరు? మరి అది ఊరికే వచ్చేసింది నా పేరు, ఊరికే వచ్చేసింది నా పేరు. జక్కీనేమన్నాడు? తన దుర్మార్గతనంతటిని, అన్యాయాన్ని, అక్రమాన్ని అంతటిని కూడా విడిచిపెడితే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేయాలి. అప్పుడే మనకి దీవెనలు, ఆశీర్వాదాలు, తరతరాలు నిలిచి ఉండే కృప. ఈ భూమి మీద నీ పేరు తుడిచిపెట్టలేము, చరిత్రలో నిలిచిపోతావు. దేవుని మాట ప్రకారం చేస్తే చరిత్రలో నిలిచిపోతావు. నీ భార్య చెప్పిందనో, భర్త చెప్పాడనో, తల్లిదండ్రులు చెప్పారనో, తోబుట్టువులు చెప్పారనో, స్నేహితులు చెప్పారనో, బంధువులు చెప్పారనో కాదు. దేవుని వాళ్ళు చెప్పిన సలహా తీసుకోవద్దని కాదు దాని అర్థం. అంటే ఎవడు మాట్లాడొద్దు, నువ్వు ఒక్కడే పందాక పోవని కాదు. వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా చెప్తున్న సలహాలు అయితే విని పాటించు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పే విషయం ఏదైనా కూడా దాన్ని నువ్వు పాటించడానికి ఇష్టపడొద్దు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని గమనించండి. అలాగే ఇస్సాకు ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండము 26. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఇప్పుడు 12వ వాక్యం చదవండి.
ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇప్పుడు ఇస్సాకు ఎలాంటి పరిస్థితుల్లో బయలుదేరి కనాను దేశం, వాగ్దాన దేశం నుంచి మరలా ఐగుప్తుకి వెళ్తున్నాడు. కనాను దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఐగుప్తుకి వెళ్తున్నాడు. ఎందుకని? కనాను దేశంలో అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు వచ్చిందంటే అక్కడే చెప్పాడు ప్రారంభ వాక్యంలోనే. ఆ కరువు వచ్చిన కారణం చేత కుటుంబాన్ని పోషించుకోవాలంటే, కరువు నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా ఆహారం దొరకాలి. ఆహార పదార్థాలు దొరికే చోట మనం వెళ్ళాలి. కనుక కనాను దేశంలో నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడండి? ఐగుప్తుకు ప్రయాణం అయ్యాడు. ఫిలిస్తీ మార్గం నుంచి వెళ్తున్నాడు. చుట్టూ దారిలో కాదు, ఒక వే ఉందిగా, ఫిలిస్తీ మార్గంలో, ఫిలిస్తీ దేశం కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఫిలిస్తీ దేశంలో గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ప్రభువు వారు ప్రత్యక్షమై, నానా ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉండు, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఇక్కడే దీవిస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు ఏమనాలి? ప్రభువా, కనాను దేశంలో ఉంటే తినడానికి ఆహారం లేదని, నా కుటుంబాన్ని పోషించుకోవాలని, బ్రతికించుకోవాలని ఐగుప్తు వెళ్ళడానికి బయలుదేరాను. మరి ఇక్కడ నాకు ఎవరో తెలియదు, పొరుగు దేశం, నా దేశం కూడా కాదు. ఇక్కడ నేను బ్రతికేంటి, నా బ్రతుకు ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలి ఏంటి అని ప్రశ్నించాడండి? అడిగాడండి? అనుకున్నాడండి? సరే ప్రభు ఇక్కడే ఉంటా. ఆ 12వ వచనంలో ఏం చదివామండి? ఆ దేశమందు నిలిచిన వాడై ఆ సంవత్సరం పంట వేసి 100 ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవునికి ఎంత గొప్పవాడు అయిపోయాడంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అబీమెలెకు రాజు ఉన్నాడు. ఆ అబీమెలెకు రాజు ఎవరండి? ఆ అబీమెలెకు రాజు కూడా, ఆ అబీమెలెకు రాజు కూడా భయపడేంత, ఎలా అండి? అబీమెలెకు రాజు కూడా భయపడేంత ఆశీర్వాదం వచ్చేసింది. అమ్మో, వీడు నాకన్నా జనబలం ధనబలం ఎక్కువైపోయింది, శత్రురాజు వస్తే వాటితో శత్రువు నన్ను ఓడించేసి రాజ్యాన్ని లాక్కుంటాడేమో అనేంతలాగా దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇప్పుడు అంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? 100 పంట, 100 ఫలం రావాలంటే మీకు చెప్పా అంతకుముందు, మరలా ఇంకోసారి సందర్భం వచ్చింది చెప్తా. ఒక పంట వేసినప్పుడు 100 పంట చేతికి రావాలంటే, ఒక గింజకు 100 గింజలు రావాలంటే ఏమేమి అనుకూలించాలి తెలుసా? నేల సారవంతమైనది అయి ఉండాలి. విత్తే విత్తనం నాసిరకం కాకుండా మంచి క్వాలిటీ ఉండాలి. అవునండి. భూమి సారవంతంగా ఉండి విత్తనం క్వాలిటీ లేకపోయినా పంట రాదు. విత్తనం క్వాలిటీ ఉండి భూమి సారవంతం లేకపోయినా పంట రాదు. అవునా కదా? ఈ రెండునా? అది పెరుగుతున్నప్పుడు దానికి సరిపడా నీళ్లు అందాలి. నీళ్ళతో పాటు మొక్కలతో పాటు, పంట మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి, వాటిని తీసేయాలి. ఆ తీసే క్రమంలో పంట మొక్కలకి హాని జరగకూడదు. పెరుగుతున్నప్పుడు చీడ పురుగు, గొంగళ పురుగు, పసర పురుగు పట్టకుండా వాటికి ఏం చేయాలి? మందులు కొట్టాలి. ఇవన్నీ బాగానే ఉండి పంట చేతికి వస్తుంది అన్న తర్వాత వాతావరణం అనుకూలించాలి. అకాల వర్షం వచ్చి భయంకర తుఫాను వస్తే పంట మొత్తం నాశనం అయిపోద్ది. అవునా కదా? ఇవన్నీ అయిపోయిందంటే కోత కోసిన తర్వాత పనుల మీద ఉన్నప్పుడు వర్షం వచ్చినా పంట నాశనం అయిపోద్ది. పనులు మొత్తం కుప్పలోకి వచ్చిన తర్వాత కూడా వర్షం వస్తే కొంతవరకు బెటర్, అప్పుడు వస్తే కొంచెం పర్వాలేదు, కింద పైన కొంచెం మొత్తం మిగతా మధ్యలో మిగులుతుంది. కుప్ప నూర్చేటప్పుడు వస్తే వాతావరణం అనుకూలించకపోతే, అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి గూడెంలో ధాన్యం చేరేంత వరకు కూడా దేవుని కృప ఉంటేనే 100 ఫలం. లేకపోతే ఎక్కడైనా ఏది జరిగినా కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉందా లేదా మీరు చెప్పాలి. అంటే 100 ఫలాన్ని చూశాడంటే అన్ని రకాలుగా దేవుడు అతన్ని కాపుదల కావస్తూ వచ్చాడు. వాతావరణం విషయంలో కానీ అన్ని విషయాల్లో దేవుడు కృప చూపాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాటను విని, ఈ ప్రాంతంలో నేను నిలిస్తే నా కరువులో వచ్చాను, ఈ దేశంలో ఎవరో తెలియదు, నా అన్న వారు ఎవరో లేరు, నేను ఎలా బ్రతకాలి, నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా బతికించుకోవాలనే ఆలోచన లేదు. దేవుడు చెప్పాడు, నేను ఇక్కడ ఉంటాను అంతే. దేవుడు నన్ను ఆశీర్దిస్తాను, నేను ఇక్కడే ఉంటా. దేవుడు విడిచిపెట్టాడా? దేవుని మాట శ్రద్ధగా విని దాన్ని ప్రకారం చేస్తే దీవించాడు లేదా? ఇన్ని రకాలుగా దీవించాడు. ఆ దేశపు రాజే భయపడేంతలాగా దీవించాడు. దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు తక్కువ జనం మందిగా వచ్చేటప్పుడు ఎలా అయిపోయాడు? ధనబలం, జనబలం, అంగబలం, ఆర్భాట బలం అన్నీ వచ్చేసాయి. రాజే భయపడిపోయాడు అంటే ఒకసారి ఆలోచించేయండి. వచ్చేవాడు తెలుసా? బాబు, మీరు ఈ దేశానికి వలస వచ్చారు కాబట్టి దయచేసి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి.
అంటే సరే వెళ్ళిపోయాడు వేరే ప్రాంతంలో, మళ్ళీ పంటేసి అక్కడ నూరంతలు వచ్చింది, దేవుడు తోడుగా ఉన్నాడు. మరలా అబీమెలెకు రాజు వచ్చి అంటాడు, మేము మా దేశంలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోమని చెప్పాం. అది మీ మనసులో పెట్టుకుని ఒకవేళ మీరు కక్ష పెట్టుకుని పక్క పెట్టుకుని మా మీదకి వచ్చి మమ్మల్ని ఓడిస్తారేమో, మాకు హాని చేస్తారేమో, మీకు మాకు హాని లేకుండా సంధి చేసుకుందాం, స్నేహభావాన్ని కలిగి ఉందాం, బాయిలాగా కలిసి ఉందాం అని ఇప్పుడు ఎవరు సంధి చేసుకోవడానికి వచ్చారు? ఏ దేశంలో అయితే ఒక రాజు ఉన్నాడో ఆ దేశానికి అనామకుడిగా వచ్చినటువంటి ఇస్సాకు యొక్క దేనండి దేశాన్ని, ఆ దేశపు రాజే వచ్చి బతునాడుకుంటున్నాడు దేవునికి ఇస్తూ. అదే మీరు గమనించండి. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే ఆయన మాట శ్రద్ధగా విన్నవాడిని దేవుడు విడిచిపెడుతున్నాడా? అబ్రహామును విడిచిపెట్టాడా? ఇస్సాకును విడిచిపెట్టాడా? దేవునికి ఇష్టం. ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఎవరున్నారండి? దావీదు ఉన్నాడు. దావీదు ఎవరి పేరు చెప్పండి, దావీదు ఏ రాజు పేరు చెప్పినా రాజు గ్రంథంలో చదివినప్పుడు ఇతడు తన పితరుడైన దావీదు వలె నడుచుకోలేదు. ఇతరుడు తన పితరుడైనటువంటి ఆ రాజు పేరు చెప్తాడు, రాజు గురించి 8 సంవత్సరాలు వెళ్ళాడని చెప్తాడు, వాడికి 8 సంవత్సరాలు ఇప్పుడు మరణం చేయాలని చెప్తాడు. అయితే ఇతను తన పితరుడైన దావీదు వలె చేయలేదు, తన పితరుడైన దావీదు వలె నడుచుకోలేదు, తన పితరుడైన దావీదు వలె నా సన్నిధిలో లేడు అని దావీదు 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 అని హెచ్చిస్తూ ఉంటాడు. కారణం ఏంటి? దేవుడు వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళేవాడు, వద్దు అంటే ఆగిపోయేవాడు. ఎవరో? దావీదు. శత్రు సైన్యం వచ్చి తన రాజ్యానికి ఎదురుగా మోహరించినప్పుడు, యుద్ధానికి కాలు దూతూ ఉన్నప్పుడు ఎవరిని అడిగేవాళ్ళు? మంత్రివర్య, ఇప్పుడు ఆ సైన్యాన్ని మనం జయించాలంటే మన దగ్గర ఉన్న సైన్యం సరిపోద్దా? నీకు ఎంత సైన్యం కావాలి? ఈ సైన్యంతో వెళ్తే మనం వాళ్ళని జయించలేవా లేదా అని ఎవరు సలహా తీసుకుంటాం? మనం అయితే మనుషుల సలహా తీసుకుంటాం. ప్రభువా, వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా? వెళితే వాళ్ళు నాకు అప్పగిస్తావా అంటే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళు, వాళ్ళు నీ చేతికి నేను అప్పగిస్తానంటే దేవుడు చెప్పాడు, కొట్టుకొచ్చాడు అంతే. ఇప్పుడు వెళ్ళొద్దు, మౌనంగుండు అంటే ఆగిపోయేవాడు, యుద్ధానికి వెళ్ళేవాడు కదా. వాళ్ళు అక్కడ ఉండి రెచ్చగొడుతున్నా యుద్ధానికి వెళ్ళేవాడు కదా. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడి మాట శ్రద్ధగా విని దాని ప్రకారమే చేశారు కనుక 40 సంవత్సరాలు యుద్ధాలు జరిగించిన, భీకరమైన యుద్ధాలు చేసిన ఒక్క అపజయము కూడా యుద్ధంలో ఎవరికి లేదు? దావీదుకి లేదు. ముసలోడైపోయినప్పుడు కూడా అతను పొందిన సాక్ష్యం ఏంటి తెలుసా? సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు చెబితేనంట గడగడ వణికిపోతారంట. వాస్తవానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళు. సింహం ఎప్పుడన్నా భయపడద్దండి? దేనికైనా భయపడద్దండి అది? భయపడతాం. అంటే వాళ్ళు ఎవరికి చదవరు. అలాంటి గుండె ధైర్యం కలిగిన వాళ్ళు. కానీ నీ మీదకి దావీదు వస్తున్నాడు రా రాజా, నీ రాజ్యం మీదకి దావీదు దండెత్తి వస్తున్నాడు అంటే, దావీదు వస్తున్నాడా, వామ్మో ఇక నా పని అయిపోయినట్టే అని వాళ్ళ గుండెలు జారిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఎవరిచ్చారు ఆ పేరు? అర్థమవుతుందా? ఎవరిచ్చారండి? ఎందుకు ఇచ్చాడు? దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, లేకపోతే లేదు. 40 సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉన్నాయండి. 40 సంవత్సరాలు యుద్ధం జరిగిన దేశం అంతా కూడా సంతోషంగా సుభిక్షంగా ఉంది. ఒక దావీదు కాలంలోనే అలా ఉంది. ఇంకే దేశం ఇంకెప్పుడే అలా లేదు, ఇప్పుడు కూడా. అంతెందుకు, ప్రపంచంలో ఏ 2 దేశాలకి యుద్ధం జరిగినా మన దేశంలో వస్తువుల రేట్లు పెంచేస్తారు. యుద్ధం మన దేశానికి కావట్లా. ఇప్పుడు మన దేశానికి అవుతుంది అనుకోండి యుద్ధంలో మిషన్ గన్లు పనిచేయాలి, బాంబులు పనిచేయాలి, అన్నీ పనిచేయాలి, అవునా కదా? ఇప్పుడు వాటిని తయారు చేయడానికి మళ్ళీ ఖర్చు కావాలి. ఆ ఖర్చు ఎక్కడ చేస్తారు? ప్రజల మీద భారం వేసి తీసుకుంటారు. ఎందుకని? ప్రజల క్షేమం కోసం, దేశ రక్షణ కోసమే వాళ్ళ యుద్ధం చేస్తున్నారు, దానికి ఖర్చు అవుతుంది కాబట్టి. ఇప్పుడు దానికి ఖర్చులు పెంచారంటే, రేట్లు పెంచారంటే పర్వాలేదు. కానీ అరే ప్రపంచంలో ఎవరికి ఏ 2 దేశాలకి యుద్ధం జరిగినా కూడా మన దేశంలో రేట్లు పెంచాలంటే దాని అర్థం ఏమైనా ఉందా? అంతకన్నా దారుణం ఏమైనా ఉందా? నేను చెప్పేది ఏంటంటే, అలాంటి పరిస్థితులు ఈ రోజులు అనుకుంటే, అరే వాళ్ళ దేశంలో 40 సంవత్సరాలు కంటిన్యూస్గా యుద్ధాలు జరుగుతున్నా ఆ భారం వీళ్ళ మీద పడకుండా కాపాడగలిగాడంటే అది దావీదు వల్ల అవుతుందా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాదా? దేవుడు చూపిన కృప కాదా? మీరు చెప్పాలి. ఎందుకని? దేవుని మాట విన్నాడు,
చేశాడు, తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు. అయితే దేవుడు మరలా హెచ్చరించినప్పుడు, నువ్వు తప్పు చేసావు అని హెచ్చరించినప్పుడు వెంటనే ఏం చేశాడండి? లోబడి వాటిని చేయకుండా మానేశాడు, విడిచిపెట్టాడు. ఇప్పుడు మనిషి అన్నాక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ ప్రభువు మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? దానికి లోబడి, అవునయ్యా నేను తప్పు చేశానయ్యా, పొరపాటు చేస్తే క్షమించు ప్రభు అని ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. మళ్ళీ ఒప్పుకుని దాన్ని మళ్ళీ పదే పదే చేయడం కాదు. చాలామంది భక్తులు ఒప్పుకునే కాడే ఆగిపోతున్నారు, విడిచిపెట్టి దగ్గరికి రాలేకపోతున్నారు. చేసిన తప్పే మరలా ఒప్పుకుంటారు, ఈరోజు ఒప్పుకుంటారు, సాయంత్రం తెల్లవారు మళ్ళీ చేయడం ప్రారంభిస్తారు. అలా కాదు, దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేయాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దాదాపు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 40 రోజులు ఉన్నారు కదండి. దాదాపు ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారని రాయబడింది కొరింథీ పత్రికలో? 500 మంది, ఇంచుమించు 500 మంది ఉన్నారని రాసి. ఇప్పుడు 500 మంది చూస్తూ ఉండగా నేను వెళ్ళాడా? 500 మందికి ఆయన చెప్పిన మాట వినబడిందా లేదా? ఆయన ఏమన్నాడు? మీరు ఇప్పుడే పట్టణం నుంచి బయటకు వెళ్ళక తండ్రి మీకు వాగ్దానము చేసిన ఆత్మ కోసం మీరు కనిపెట్టండి, వాగ్దానం కోసం కనిపెట్టండి అన్నారు లేదా? దేవుడు చెప్పాడు లేదండి? ఆరోహణం అయిపోయేటప్పుడు ఎంతమందికి చెప్పాడు? అక్కడ ఉన్న 500 మందికి చెప్పాడు. ఇప్పుడు ఆ మాట ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు. 380 మంది ఆ పండక్కి వెళ్ళిపోయారు. పెంతెకోస్తు పండగ కదా, ఆ పండగకి ఎక్కడ వీళ్ళందరూ వచ్చేస్తారు కృష్ణపట్నానికి. ఆ పండగ వాతావరణం ఇవి ఉంటాయి కదండి, సంబరాలు చేస్తూ ఉంటారు. వాతావరణం, పండగ వాతావరణం ఎలా ఉంటుంది? తిరునాళ్ళలాగా. ఆ తిరునాళ్ళలో సంబరాల్లో మునిగిపోయారు 380 మంది. అలాగే ప్రభువా కనిపెడతామయ్యా, తప్పకుండానయ్యా అన్నారు. ఆయనేమో పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయి ఇంకా మనం ఎందుకులే అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? 380 మంది సంబరాల్లో గడుపుతున్నారు. సంతోషాలు, లోక సంబంధమైన ఆనందాలు, సంతోషాలు, పిల్లలతో, కుటుంబాలతో ఆనందంగా గడుపుతుంటే ఒక్క 120 మంది మాత్రం, ఎంతమంది అండి? 120 మంది మాత్రం ఆ మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేయడానికి మేడగదిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఎన్ని రోజులు? 10 రోజులు. ఎన్ని రోజులు అండి? 10 రోజులు. ఇప్పుడు వాళ్ళేమో 10 రోజులు సంబరాల్లో, తిరణాలలో, ఆనందాల్లో మునిగిపోతే వీళ్ళేమో 10 రోజులు కడుపు మార్చుకొని అన్నము, తిండి, తిప్పలు త్రాగడం మానేసి ఆ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వాగ్దానం కోసం కనిపెడుతున్నారు. ఇప్పుడు దేవుని మాట శ్రద్ధగా విన్నది ఎవరు? 120 మంది. ఇప్పుడు కృప, కనికరము, ఆశీర్వాదం రావాలంటే ఎవరి మీదకి వస్తుంది? వాళ్ళ మీదకి రావాలి లెక్క ప్రకారం. దేవుడు ఏమన్నా ఏం చేశాడా? పెంతెకోస్తు దినం రోజున ఏం చేశాడండి? 120 మంది మీదకి కూడా పరిశుద్ధ సదాకాలము వారితో ఉండేలాగా. ఎప్పటికీ? 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 4 రోజులు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, సదాకాలము వారితో ఉన్నట్లు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారి మీద కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. అంతకన్నా ఆశీర్వాదం ఇంకేమనుందా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు కన్నా ఆశీర్వాదం ఇంకేమనుందా? మరి అలాంటి ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? ఎంతమందికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేసిన వాడికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళకి ఆశీర్వాదం రాదు, ఎవరికి పడితే వాళ్ళకి దీవెన రాదు. ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేయాలి. విడిచిపెట్టమన్నా విడిచిపెట్టాలి, చేయొద్దన్నాయి మానేయాలి, చెయ్యమన్నవి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే చేయొద్దు అన్నవి చేయరు. మంచిది, నేను దేవుడు చేయొద్దు అన్నప్పుడు ఏది చేయనండి. మరి చేయమన్నా ఇవి కూడా చేయకపోతే ఆశీర్వాదం వస్తుందా? చేయొద్దు అన్న ఈ మాన్యం వేయటం ఎంత ప్రాముఖ్యమో చెయ్యమన్నవి కూడా చేయటం అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? అలాగే పేతురు గారు అదే రోజు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3000 మంది, చాలా మంది విన్నారు. 1000 మంది వాక్యం విన్నారు. అందరికీ దేవుని వాక్యం నిలబడి పేతురు గారు దాటిగా చెప్తున్నాడా? ఇప్పుడు అంత వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది విన్నారు శ్రద్ధగా? 3000 మంది మాత్రమే విన్నారు. 1000 మంది ప్రజలలో 3000 విని వెంటనే వచ్చి, అయ్యా నీ మాటలు వింటున్నాం, మేము చేసింది తప్పు అని తెలిసిపోయింది, మేము చేస్తుంది పొరపాటు అని తెలిసిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ తప్పులో నుంచి, పొరపాటులో నుంచి, పాపంలో నుంచి బయటికి రావాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పండి.
అని ఎవరిని అడిగారు? పేతురు గారిని, అపోస్తులను అడిగారా? అప్పుడు పేతురు గారు ఏం చెప్పారు? మారు మనస్సు నిమిత్తము మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడుతుంది. మీకు అర్థమవుతుందండి? 2:38 రాస్తాడు, అపోస్తుల కార్యాలు 2:38. ఇప్పుడు విన్న ప్రసంగం వేల మంది విన్నారు. విని అబ్బా చాలా బాగా చెప్పాడండి, ఏం చెప్పాడండి, సూపర్ చెప్పాడు, నిజమే, అతను చెప్పినంత ఖచ్చితమే, చాలా బాగా చెప్పాడు, సూపర్ అన్నారు. 3,000 మంది మాత్రం ఆ మాట విని దాని ప్రకారం చేయడానికి వచ్చారు. వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్య ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎన్ని మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? అన్ని మాటల్లో కనీసం నువ్వు ఎన్ని మాటలు నువ్వు పాటించడానికి ఇష్టపడుతున్నావు? నీ హృదయం స్పందన ఎప్పుడు నీ హృదయం స్పందిస్తుంది? ఎప్పుడు నువ్వు దేవుని మాటకి చెవియొగ్గుతావు? ఎప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతావు? ఇంకా నీ ఇష్టం, నా ఇష్టం, ఇంకొంచెం కాలం ఉంది, ఇంకొంతకాలం ఎంజాయ్ చేస్తా, ఇదిగో ఈ పొరపాట్లు, ఇదిగో ఇంకా కొంచెం చిన్నవి ఉన్నాయి, బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి అలా చేయడానికి అవదు కదా, కనుక ఇప్పుడే చేసేస్తా అనేవాళ్ళు చాలామంది అంటారండి. చాలామంది అలాగే అనుకుంటారు. వాళ్ళు ఎప్పటికీ అందులో నుంచి బయటికి రాలేదు. కారణం ఏంటి? అసలు అంత శక్తే మనకుంటే, వాటిని జయించగలిగే అంత బలమే మనకుంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనవసరం. మనిషి తనంతట తాను జయించాల్సినటువంటి పాపాన్ని కానీ, జయించాల్సినటువంటి ఆశల్ని కానీ జయించలేకపోతున్నాడు. కనుకనే ఆయన వచ్చి జయించి చూపించి అనేకుల పాప క్రయధనముగా ఆయన అర్పించబడి తిరిగి వెళ్ళాడు. అవునా? మరి ఇంకా చాలామంది ఏం ఆలోచన చేస్తూ ఉంటారంటే, బాప్తిస్మం తీసుకోమంటే తీసుకుంటాను పాస్టర్ గారు, తప్పకుండా వచ్చే సంవత్సరం తీసుకుంటాను మాస్టర్ గారు. ఈలోపు రాకడ వస్తే, రాకడప్పుడే రాదండి, మీరే చెప్పారు కదా రాకడ సందేశం. రాకడ రావాలంటే యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. ఇంకా అది అరబ్బుల చేతిలోనే ఉంది. అరబ్బుల చేతిలో నుంచి యూదుల చేతిలోకి ఆ మందిర స్థలం రావాలి. ఆ మందిరం అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా కూల్చివేసి దేవుని మందిరం కట్టబడాలి. అప్పుడు రాకడ వస్తుందని మీరు చెప్పారు, మాకు తెలిసి గుర్తుంది. హల్లెలూయా, 100కి 100% నిజం. రాకడ రావాలంటే యెరూషలేములో దేవుని మందిరం కట్టబడాలి. అది ఇంకా అరబ్బుల చేతిలోనే ఉంది. ఏమండి? ఆ నాశన పాత్రుడైనటువంటి వాడు శాంతి దూతగా వెలిగి పాలస్తీనులకి ఇశ్రాయేలులకి మధ్యలో సంధి చేసి, అరే బాబు వాస్తవంగా చరిత్ర ప్రకారం అది వాళ్ళదే, ఆ స్థలం వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక వాళ్ళ చేతిలోకి వస్తుంది, మందిరాన్ని కడతారు. ఓకే, అప్పుడు ప్రభు ఏ రోజైనా వస్తాడు. ఓకే, మందిరం కట్టిన 3.5 సంవత్సరాల తర్వాత, మళ్ళీ కూడా చెప్తున్నాను. మళ్ళీ సగం చెప్పాడు, సగం చెప్పలేదని మళ్ళీ ఇంకొకలాగా ముద్రించబడుతుంది కాబట్టి మళ్ళీ అదొక రకం. మందిరం కట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల కంటే 3.5 సంవత్సరాల వరకు వాడు కూడా శాంతిదూతగానే యాక్టింగ్ చేస్తాడు. 3.5 సంవత్సరాల తర్వాత నాశనకరమైన హేయ వస్తువు మందిరంలో నిలబెడతాడు. అప్పుడు అర్థమవుద్ది, వామ్మో వీడు దొంగ ప్రవక్త, ఏసయ్య అనుకున్నా, మెస్సయ్య అనుకున్నా, వీడు మెస్సయ్య కాదు అన్నప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. అంటే మందిరం కట్టబడిన తర్వాత కూడా 3.5 సంవత్సరాలు మాకు సమయం ఉంది పాస్టర్ గారు, మీరు ఇప్పుడే రాకడంటారు ఏంటి? నిజమే, రాక రావడానికి సమయం ఉంది. నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలుసా? మరి అది నేను చెప్పే సువార్త. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది కాదు, మనం ఏ రోజున వెళ్ళిపోతామో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు కదా. దీపం అంటే ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం అనే ఆత్మ శరీరం అనే గుడారంలో ఉన్నంతసేపే నీకు అవకాశం. ఒక్కసారి దేవుని పెట్టిన ఈ ఆత్మ అనే దీపం మన శరీరం అనే గుడారాన్ని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు గగ్గోలు పెట్టిన ధనవంతుడి పరిస్థితి అవుతుంది తప్ప లాజర్ లాగా కనికరాన్ని పొందే అవకాశం లేదు, పరలోకం చేరే అవకాశం లేదు. ఒకవేళ మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఉంటే వింటున్న వాక్య ప్రకారం సంధించబడి మారు మనసు పొందండి. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం లేదు. అసలు నువ్వు ప్రాథమికంగా నువ్వు దేవుని బిడ్డవి అని గుర్తించబడ్డానికి, ఆయన లెక్కల్లో లిఖించబడ్డానికి, రిజిస్టర్లో నీ పేరు రాయబడ్డానికి బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యం. నీకు అదే లేకపోతే నీ పేరు పరలోక గ్రంథంలో రాయకపోతే ఏమంటే, ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్లోకి వెళ్తున్నామండి. వెళ్తున్నప్పుడు ఆ పై క్లాసులో మన పేరు ఉండాలిగా. నేను అది చదివేశాను, ఆ క్లాస్ చదివేశాను, నాకు ఈ పేరు ఖచ్చితంగా నాకు ఉండాలి, నేను ఈ క్లాసులో ఉంటాను అంటే కుదురుద్దా? బాబు నీ రిజిస్టర్లో నీ పేరు లేదు, ఈ రిజిస్టర్లో నీ పేరు లేదు, దయచేసి బయటికి వెళ్ళిపోంటారు. అవునే కదండి?
ఆయన మాట శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరియా, మార్తా, లాజరు ఉన్నారు కదండి. లాజరు గారు ఉన్నారు. సహోదరుడు లాజరు ఏం చేస్తాడు తెలుసా? ఈరోజు యేసయ్య వస్తున్నాడు ఉంటాం మన ఇంటికి అని తెలిసింది అనుకోండి, అన్నీ సిద్ధం చేస్తాడు. యేసయ్య వస్తున్నాడు, ఆయనతో పాటు శిష్యులు వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఏంటి, అక్క ఏం తెమ్మంటారు, ఏ వంట చేస్తారు, మీరు అన్నీ సర్దుతాడు, అన్నీ ఏర్పాట్లు చేసి యేసయ్య వచ్చే టైంకి బయటికి వెళ్ళిపోతారు. మనం ఉండడం యేసయ్య వచ్చే టైంకి ఎక్కడికి వెళ్తారండి? బయటికి వెళ్ళిపోతారు. చాలామంది కుటుంబాల్లో కుటుంబారాధన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, కుటుంబారాధన చేసేటప్పుడు ఏం చేస్తారు? కుటుంబాలను పెట్టుకున్నారు, పాస్ట్ గారు వస్తున్నారని తెలిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పటి వరకు వాళ్ళ పిల్లలే కానీ భర్తే కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారు. పాస్టర్ గారు వచ్చే టైంకి బయటికి వెళ్ళిపోతాడు. మరి పాస్టర్ గారు వెళ్ళకి వచ్చి మళ్ళీ మొత్తం అంతా సర్ది పెట్టేదాడే. ఉపయోగం ఏమన్నా? ఇప్పుడు ఏది ప్రాముఖ్యం? ఆయన మాట వినటం ప్రాముఖ్యం. కొంతమంది గుడికి వస్తారు, చర్చికి వస్తారు, మందిరానికి వస్తారు చిన్నపిల్లలు వేసుకుని. ఏమండి? మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం బిడ్డలారా అని అనగానే పిల్లల్ని ఎత్తుకుని బయటికి వెళ్తారు. నువ్వు వచ్చింది దేనికి? లేరండి అలాంటి లేరా? పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు బయటికి వెళ్తారండి. వాక్యం చెప్తున్నప్పుడు వెళ్తారు లేదా? బయట ఆడిస్తా తిరిపిస్తూ ఉంటారు. ఎప్పుడు? వాక్యం చెప్తున్నప్పుడు. అసలు నువ్వు వచ్చింది దేనికి? మరి దానికే నువ్వు లేకపోతే మరి ఇంకేంటి నువ్వు వినేది? ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తేనే ఆశీర్వాదం అయితే, ఆయన మాట వినడానికే ఇష్టపడకుండా ఇంక నువ్వు శ్రద్ధగా ఏం చేస్తావు? శ్రద్ధగా ఏం వింటావు? వినడానికే ఇష్టపడతావు. ఇంకా శ్రద్ధ ఎక్కడ వస్తుంది? మరి శ్రద్ధగా వినకపోతే నీకు ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? నన్ను ఆశీర్వించు ప్రభా, ఆశీర్వించు ప్రభా, ఆశీర్వించు ప్రభా అంటే ఎక్కడ ఆశీర్వదిస్తాడు? లేదా అలాంటి వాళ్ళు లేరండి? వాక్యం టైంకి బయటికి వెళ్ళిపోతారండి మందిరం నుంచి లేచి. అదేమంటే ఆ పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండకూడదండి, అందరూ వింటారు. చెప్పలేం. వాళ్ళు బాగా అలర్ చేస్తే అప్పుడు కొనే బయటికి వెళ్తే పర్వాలేదు. వాళ్ళు ఏదో ఒక బొజ్జగించండి, ఏదో ఒకలాగా బొజ్జగించి ఏదో ఒక రకంగా చేసేయాలి. ఇంకా సింపుల్ విషయం చెప్పనా? చిన్నపిల్లలు అయితే పొద్దున్నే లేపేయాల. చర్చికి వెళ్ళే రోజున పొద్దున్నే లేపేసేసి స్నానం చేపించాం అనుకోండి, ఇక మళ్ళీ నిద్ర రాదు. వెంటనే శుభ్రంగా పెట్టేసి చర్చికి తీసుకొస్తే చర్చిలో పడుకుపోతారు. పొద్దున్న వేసిపోయారుగా చర్చిలో పడుకుపోతారు. డిస్టర్బెన్స్ ఏమన్నా అర్థవుతుందా? వినాలి అనుకుంటే ఎలాగైనా వింటారండి. వీళ్ళకే ముందు బయటికి వెళ్ళి తిరగాలనే ఆశ, వీళ్ళకే ముందు బయటికి వెళ్ళి తిరగాలని కోరిక. వాక్యం మీద శ్రద్ధ ఉండదు వీళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండకూడదండి. ఇప్పుడు మరియా యేసు ప్రభు పాదాల దగ్గరికి కూర్చుని మాటలు వింటుంది. మార్త ఎక్కడ ఉంది? లాజరు ఏమో బయటికి వెళ్ళిపోయాడు ఏర్పాటు చేసి. మార్త ఏం చేస్తుందండి? వంట చేస్తుంది. కొంతమంది పాస్టర్ గారు పిలిచి ఏం చేస్తారండి? వంటగదిలో ఉంటారు. మరి వాక్యం ఊడికి వచ్చిన వాళ్ళకా? పాస్టర్ గారు పాట పాడుకుంటాడా? పాస్టర్ గారు అన్నీ చేసుకుంటాడా? నువ్వేమో వంటగదిలో వంట చేస్తావు, వాక్యం వింటావా? శ్రద్ధ ఉంటుందా? ఇప్పుడు వాక్యం మీద నీ శ్రద్ధ నిలుపుతావా? వంట మీద నిలుపుతావా? వాక్యం మీద నిలిపివంటే వంట పోద్ది, వంట మీద నిలిపితే వాక్యం పోద్ది. ఏది రెండు పోయినట్టేగా. పిలిచినప్పుడు ముందుగానే సిద్ధం చేసుకుని ఉండాలి. పాస్టర్ గారు రాకముందే సిద్ధపరచుకుని ఉండాలి. అదేమంటే వేడిగా వడ్డిద్దామని నీ ఇంట్లో భోజనం చేయడానికి వస్తున్నావు మరి పాస్టర్ గారు వేడిగా పొగలు కక్కేలాగా. నువ్వు పొగలు పెట్టేలాగా తీసుకొచ్చిన ప్యాన్ కింద పెట్టి ఆరినాక తింటాడు. ఏది ముఖ్యం? దేవుని మాట వినడం ముఖ్యం. మళ్ళీ వచ్చి పెద్ద పైపెచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఎవరో మార్తమ్మ గారు. ఎవరి మీద? మరియ మీద. యేసయ్య నీకు అసలు ఏమాత్రం చెప్పలేదు. నేను నీకు ఉన్నావని, నేను వచ్చావని, నీకు భోజనం చేయాలని ఇక్కడ కష్టపడి ఉల్లిపాయలు కడుతున్నా, ఇది కొడుతున్నా, చేయి కూడా తగ్గిపోయింది ఉల్లిపాయలు కోసే కంగారులో, నువ్వు వచ్చావని, వంట చేయాలని. కనీసం మరియ వచ్చి అక్కడ కూర్చుంది, నీ కాళ్ళ దగ్గర కూర్చుని అలాగా ఉంటుంది. కొంచెం వచ్చి అచ్చేమని చెప్పని ఎవరు చెప్తుందండి? యేసయ్య చెప్తుంది. పంపించు. మాట్లాడటం ఏంటి? నేను వెంటనే నేను వంట చేయట్లా, వచ్చి నాతో పాటు వంట చేయమని చెప్పు. దేవుడు ఏమన్నాడు? హల్లెలూయా. ఆయన ఇస్తే కౌంటరు, ఆయన ఇస్తే సెటైరు, ఆయన ఇస్తే ఒక దెబ్బ అటు ఇటు వాచిపోతాయి. అమ్మా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఇంకా అబ్బా అన్నది నోటి మీద వేసుకుని నోరు మూసుకుని పోయింది లోపలికి. అదేంటండి? నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏది ఉత్తమమో? దేవుని మాటలు శ్రద్ధగా వినడం ఉత్తమం. భోజనం కాదు, క్షయమైంది కాదు, అక్షయమైంది కావాలి మనకి. ఈ లోక సంబంధమైన ఆహారం కాదు, పరలోక సంబంధమైన ఆహారం కావాలి. ఈ శరీరానికి సంబంధించిన ఆహారం కోసం శ్రద్ధ కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం మీద మనం శ్రద్ధ నిలపాలి అని దేవుడు చెప్పాడు. ఏది ముఖ్యం? దేవుని మాట ముఖ్యం.
దేవుని వాక్యం ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, గుడ్డివాడికి యేసుప్రభు గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు ఏమన్నారు? అందరు నిన్నేమో ముట్టి స్వస్థపరిచాడు, స్వస్థ కలిగిందని అన్నాడు. ఒకడికి ఏం చెప్పాడంటే ఉమ్మేసి ఆ బురద తీసి అది కంటికి రాసి శిలోయమ కోనేటికి వెళ్ళి కడుక్కొచ్చుకుని అన్నాడు. కోనేటికి వెళ్ళి కడుక్కొచ్చుకోమంటే ఇప్పుడు ఏమనాలి? ప్రభువా, నువ్వు ముడితే స్వస్థపడిపోతాగా, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? నేను గుడ్డోడిని, అక్కడ దాకా నేను ఎలాగ వెళ్ళగలను? ఇప్పుడు స్వస్థపరిచి అన్నాడండి. నువ్వు కోనేటిలోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో వస్తాయి అనగానే అలాగే ప్రభువా అన్నాడు. వెళ్ళాడు, కోనేటిలో కడుక్కున్నాడు, స్వస్థపరచబడ్డాడు. అంటే ఆయన మాట విని దాని ప్రకారం చేస్తేనే స్వస్థత, ఆయన మాట విని దాని ప్రకారం చేస్తేనే విడుదల. నయమాన్ ఉన్నాడు. నయమాన్ ఎక్కడి నుంచి వచ్చాడండి? వేరే దేశం నుంచి వచ్చాడు. ఆర్థిక శాఖ అబ్బో మనోడు కేడర్ ఉంది, అంత కేడర్ ఉంది, బాగానే ఉంది, కానీ భయంకరమైన రోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. నీకు అర్థమైందా? గ్లౌజ్ వేసి దాన్ని కవర్ చేస్తున్నాడు. సరే, ఒక పిల్ల దేవుని సాధనంగా వాడబడింది, తన యజమానురాలు చెప్పింది, యజమానురాలు భార్య భర్తకి చెప్పింది, వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వస్తే ఎలీషా గారు ఎక్కడున్నారండి? లోపల ప్రార్థనలో ఉన్నాడు. బయట ఎవరు ఉంటారు? శిష్యులు ఉంటారుగా. ఆ శిష్యులు గెహాజీ ఉన్నాడు. గుమ్మం దగ్గరికి వచ్చి, నేను పలానా దేశం నుంచి నేను మంత్రిని వచ్చాను కనుక మీ పాస్టర్ గారికి చెప్పండి, నాకు పలానా రోగం ఉంది అంటే వెళ్ళాడు. చెప్పాడు. చెప్తే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగేసి వెళ్ళిపోమని చెప్పు, రోగం స్వస్థపడుతుందంటే మనోడు సీరియస్ అయిపోయాడు. మనోడు ఏమైపోయాడంటే సీరియస్ అయిపోయాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి కానీ దేవుని సేవకుల దగ్గరికి కానీ వస్తారు, విశ్వాసంతోనే వస్తారు. వస్తే వీడికి ఆలోచన ఉంటుంది, ఇప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, పాస్టర్ గారు నన్ను ఎత్తి మీద చేసి ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు నన్ను గద్దించి ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారు, అప్పుడు నేను స్వస్థపడతా అని మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి వచ్చాడు. అంటే అతను వస్తాడు, నా మీద చెయ్యి అల్లల్లాడిస్తాడు, అప్పుడు నేను స్వస్థపరచబడతా అనుకున్నాడు. అదే మాట అన్నాడు అక్కడ. నేను దైవజనుడు వస్తాడు, చెయ్యి ఊపుతాడు, అల్లల్లాడిస్తాడు, ఊపడం, చెయ్యి నా మీద ఊపుతాడు, నేను స్వస్థపడతా అనుకున్నాడు. కానీ నీళ్ళల్లో మునగమంటాడా? మా దేశంలో నీళ్లు లేవనుకుంటున్నారా? నదులు లేవనుకుంటున్నారా? కాలువలు లేవనుకుంటున్నారా? చెరువులు లేవనుకుంటున్నారా? అక్కడ నీళ్లు లేక ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? నేను మునగను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి ఒక సైనికుడు, అతనేమో మంత్రి కదండి, సైనికుడు అంటే కానిస్టేబుల్ టైప్ అనమాట. అతనేమో మినిస్టర్, ఇతనేమో కానిస్టేబుల్. అన్నాడు, అయ్యా ఒకవేళ మీరు ఎలీషా గారు ఒక బండెడు బంగారం ఇమ్మంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వము, అది మా స్థాయికి తక్కువ, ఈజీగా ఇస్తాం. ఇంకొంచెం కానుకలు అడిగితే ఇస్తారా? ఎంతైనా ఇస్తాం. ఈయన ఏమైనా కానుకలు అడిగాడా? ఈయన ఏమైనా బంగారం అడిగాడా? వెండి అడిగాడా? బట్టలు అడిగాడా? నీళ్ళలో మునగమా అన్నాడు. ఏమోయిందయ్యా అన్నాడు. అంతేనంటావా? అంతేనండి. అది ఖర్చు లేకుండా నీళ్ళలో మునిగెళ్ళమంటే మునగడానికి ఏముంది? మునుగుతాం, తడిస్తే బట్టలు తడుస్తాయి, వస్తే స్వస్థ వస్తుంది, ఏమంటారు అన్నాడు. అంతేనంటావా? అంతే, అయితే పదరా అన్నప్పుడు మునిగాడు. 2 సార్లు మునిగాడు. ఎరా 2 సార్లు అయినాయి, ఇంకా 5 సార్లు ఉన్నాయి, మునగండి అన్నాడు ఆడు. 5 సార్లు అయిపోయినా ఇంకా 2 సార్లు ఉన్నాయండి. ఆడికి ఏం మార్పు లేదు. 5 సార్లు మునిగినా 6వ సారి మునిగి పైకి లేచి, రే ఇంకొకసారి మునిగి లేపుతా, నీ సంగతి చెప్తా, ఇక్కడ ఏం మార్పు లేదు, బా ఇంకోసారి మునగండి 7 సార్లు అని చెప్పాడుగా అన్నాడు. 7వ సారి మునిగి లేచేటప్పుడు ఎలా ఉన్నాడండి? పసి పిల్లవాని దేహం వల్ల అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట, దైవ సేవకుని మాట శ్రద్ధగా వినాలి. దాని ప్రకారం చేస్తేనే స్వస్థత అయినా విడుదలైనా. 7 సార్లు మునగమంటే 7 సార్లు ఎందుకు మునగాలి? నా సంఖ్య 3, నాకు ఇష్టం వచ్చిన సంఖ్య 5. నీ సంఖ్య ఎవడికి కావాలరా నాయన? దేవుడు చెప్పమంతా దైవజనుడు చెప్పాడు, అది జైను అంతవరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞలు పాటించమన్నాడు. ఎన్ని ఆజ్ఞలు పాటించమన్నాడు? నా ఆజ్ఞలన్నిటినీ గైకొని వాటి ప్రకారం నడుచుకుని ఎడలా ఈ దీవెనలన్నీ వస్తాయి అన్నాడు. ఆ దీవెనలు అంటే ఒకసారి చదవండి, 2వ వచనం నుంచి టక్క చదవండి. ద్వితీయోపదేశకాండం 28:2 నుంచి. ఆజ్ఞలు పాటిస్తే, ఆయన మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదాలు వస్తే చూడండి ఒకసారి. నీవు పట్టణంలో దీవింపబడుదువు, బా పొలంలో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మంద, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును, నీ గంపలు, పిండి పిసుకుని గట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. చాలండి, చాలు. అసలు ఇక దీవెనలన్నీ రాసి ఉన్నాయి, మీరు అక్కడి నుంచి చదువుకోండి. ఇక కంటిన్యూషన్ 1 కాదు 2 కాదు. నీ పిండి పిసికే తొట్టి కాడ నుంచి, లోపలికి వెళ్ళే దగ్గర నుంచి, బయటకు వచ్చే దగ్గర నుంచి ప్రతిదీ పట్టిందల్లా బంగారమేక. నువ్వు ఏ పని పూనుకున్నా నీకు జయమే.
ఏ పని పూనుకున్నా జయమే, అపజయం లేదు. ప్రతి విషయంలో దీవెన. అన్ని దీవెనలు రావాలంటే ఏం చేయమన్నాడు? మొదటి వచనం ఒకటి పాటిస్తే రెండో వచనం నుంచి రాయబడినటువంటివన్నీ కూడా అక్కడే కింద కింద చెప్తాడు. నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు అప్పించేవాడిగా ఉంటావు, అవన్నీ చెప్పాడు ఆ అధ్యాయంలోనే. మీకు అర్థమవుతుందా? ఆ దీవెన అలా ఉంటాయి, కంటిన్యూస్గా అలా చదువుకున్న తర్వాత ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడంట? ఆయన మాట శ్రద్ధగా విని వాటి ప్రకారము నడుచుకుంటేనే, లేకపోతే లేవు. నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని నువ్వు అడిగినావో, ఓ నేను దీవించబడాలి, ఆశ్రదించబడాలి అని నీ అంతటా నువ్వు స్వశక్తితో సొంత ఆలోచనతో ఎంత కష్టపడినా కూడా జరగదు. మరి ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్దండి? దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారం చేస్తేనే నీకు దీవెన, ఆశీర్వాదం. మనమందరము కూడా ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించుదుముగాక. శ్రద్ధగా విని ఆయన మాటలు గైకొందుముగాక. ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం పాటించుదుముగాక. పాటించి ఆయన ఇచ్చే దీవెనలన్నీ పొందుకొందుముగాక. అట్టి రీతిగా ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.